ఇక విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కూల్గా ఉన్న సిటీలో ఎండలు పెరిగిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎండలు పెరిగిపోతున్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్లు. ఈ ఏడాది సమ్మర్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయంటున్న ఏయూ ప్రొఫెసర్ రామకృష్ణతో మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చలికాలం టాటా చెప్పేసింది. ఇక మెల్లమెల్లగా ఎండలు ప్రవేశిస్తున్నాయి. అప్పుడే ఎండల తాలూకా ప్రభావం కూడా కనిపిస్తుంది. దాని ప్రతాపం కూడా జనాలు చవిచూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎండలు ఎలా ఉండబోతున్నాయి, ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటుందా, గ్లోబల్ వార్మింగ్ తాలూకా పరిస్థితులు ఈసారి ఈ ఏడాది ఎలా చూపబోతున్నాయి అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఈ ఏడాది ఎండలు అప్పుడు ప్రభావం కనబడుతుంది. విశాఖలోని కూలెస్ట్ ప్లేస్ లో కూడా 31 డిగ్రీస్ ఇవ్వాలి నమోదైన పరిస్థితి. అంటే ఎలా ఉండబోతున్నాయి సార్ ఎండలు? ఈ ఏడాది ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఈ ఏడాది వింటర్లో ఉన్న పిక్యూలియర్ నేచర్ ఏంటంటే నార్దర్న్ లాటిట్యూడ్స్ వరకు సివియర్గా ఉన్న వింటర్ సదర్న్ లాటిట్యూడ్స్లో మటుకు అంత సివియారిటీ లేదు. ఒక కారణం ఏంటంటే సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ ఈస్టర్న్ సైడ్ ఇవన్నీ కూడా చాలా క్లౌడీ రీజియన్స్ ఉన్నాయండి. మనం సముద్రంలో చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా అండమాన్స్, నియర్ శ్రీలంక, ఈ లక్కదీవి ఐలాండ్స్లో కూడా చాలా క్లౌడింగ్ అది ఉంది. దాని మూలన కొంచెం ఓషన్స్ వామ్గా ఉండడం, ఆ చలి ప్రభావం ఏమీ మన మీద లేకపోవడం ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఉన్న మ్యాప్స్ కనుక చూసుకుంటే వెదర్ మ్యాప్కి సంబంధించి భారతదేశంలో దక్షిణ భాగం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇది దేనికి ఇండికేట్ చేస్తుంది సార్? రానున్న రోజుల్లో ఎక్కువ ఎండలు మనం భరించాల్సి వస్తుందని దాన్ని ఇండికేట్ చేస్తుంటారు. అంటే వెదర్ క్లియర్గా ఉంటే మటుకు ఒక విధంగా రేడియేషన్ అంతా బయటికి పోయి చల్లబడాలండి. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే సన్షైన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగాను మనకి నా అంచనాల ప్రకారం ఈ ఏడాది మటుకు వింటర్ చాలా సమ్మర్ చాలా సివియర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జాతీయ సర్వేలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ ఏడాది మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్న అంటే తెలుగు రాష్ట్రాల్లో 50 డిగ్రీలు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది అని అంటున్నారు. అంటే ఈ 50 డిగ్రీలు క్రాస్ అవడం అన్నది ఎక్కువ తెలంగాణ ప్రాంతంలోనే ఉండొచ్చండి. కోస్టల్ ఆంధ్రాలో మటుకు 50 డిగ్రీలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఒకటి కోస్తాంధ్ర అంతా సీ కోస్ట్ అది ఉండడం, కొంచెం సీ బ్రీజ్ అది కొంచెం మోడరేట్ చేయడం జరుగుతుంది. ఏవైనా రాయలసీమను తెలంగాణకి కొంచెం ఎక్కువ సివియారిటీ ఉంటుంది. ఈ టెంపరేచర్స్ ఎలా పెరిగిపోతుంటే సముద్రం మీద దీని ప్రభావం ఉండి అనుకోని విధంగా ఏమైనా వర్షాలు రావడం కానీ, అప్పుడు సముద్రంలో కొత్త సిస్టమ్స్ ఏర్పడడం కానీ అవకాశం ఉందా? అంటే టెంపరేచర్ పెరుగుదల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ టెంపరేచర్స్ పెరగడం వలన ఏంటంటే సైక్లోన్స్లో ఉన్న సివియారిటీ అది పెరిగిపోతుందండి. సాధారణంగా సివియర్ సైక్లోన్స్ ఎక్కువ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది మొత్తానికి ఏదైనా ఈ ఎండాకాలం మాత్రం 2 నుంచి 3 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటున్నారు. అలాగే తీర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే మొత్తంగా రాతి ప్రాంతం అయిన తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎక్కువ ఎండలు ఉంటాయనేసి అంచనాలు వేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఏడాది పెరుగుతున్న ఎండలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడాది కూడా అదేవిధంగా పెరుగుతుందనేసి చెప్తున్నారు. హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఈ ఏడాది ఎక్కువ రోజులు అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు. భాస్కర్, ఎల్ శ్రీనివాస్.